వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు అక్రమ దందాలకు కేంద్రంగా మారింది. రింగ్ రోడ్ ప్రాంతం నిర్మానుషంగా ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రధానంగా కేయూ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ ఇల్లీగల్ వ్యవహారాలకు అడ్డాగా మారింది. ఇంత జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికంగా టాక్ వినిపిస్తుంది. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై గంజాయి విక్రయాలు, పేకాట, వ్యభిచారం ఎక్కువగా జరుగుతోంది. కొంతమంది వ్యక్తులు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి, సిగరెట్లు, చాక్లెట్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సిగరెట్ విలువ 300 రూపాయలు, చాక్లెట్ల విలువ 100 నుంచి 200 వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే చాలు ఔటర్ రింగ్ రోడ్ పై మత్తు బాబులు దర్శనమిస్తారు. గంజాయి సేవిస్తూ ఊగుతూ కనిపిస్తారు. గంజాయి కావాలనుకునేవారు డీలర్లకు వాట్సాప్ కాల్ చేస్తే చాలు, నిమిషాల్లో సరఫరా చేసి వెళ్లిపోతారు. అయితే గంజాయి సేవించే వారిలో ఎక్కువగా సంపన్నుల పిల్లలే ఉండడంతో మత్తు కోసం ఎంతైనా వెచ్చిస్తారని, పట్టుబడితే పలుకుబడి ఉపయోగిస్తారు అని విక్రయదారులు భావిస్తున్నారు. మరోవైపు ఓఆర్ఆర్ పక్కన వెలిసిన కమర్షియల్ కాంప్లెక్స్ లు, ప్రైవేటు భవనాలు ఇల్లీగల్ బిజినెస్ కడ్డాగా మారాయి. పైకి ఇతర వ్యాపారాలు చేస్తున్నామంటూ నేమ్ బోర్డులు పెట్టినా లోపల మాత్రం అడ్డమైన దందాలే నడుస్తున్నాయి. విచ్చలవిడిగా పేకాట, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలే జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతులను తీసుకొచ్చి వ్యభిచార ఊబిలో దింపుతున్నారు. బడా వ్యాపారవేత్తలు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులకు యువతులను ఎరగా వేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేయడంతో వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ పై జరుగుతున్న బాగోతం బయట ప్రపంచానికి తెలిసిందే. అయితే రింగ్ రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం, పోలీసుల నిఘా సరిగా లేకపోవడంతో ఇలాంటి ఇల్లీగల్ పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అనేక మంది విద్యార్థులు ఈ డ్రగ్స్ కి, అసాంఘిక కార్యకలాపాలకి బానిసలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి. ఈ ఓఆర్ఆర్ పైన వీళ్ళు ఇండ్లు నిర్మించి వాళ్ళకి రోజువారీగా కిరాయికి ఇస్తున్నారు. అలాగే అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడికి ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ ఓఆర్ఆర్ పైన ఈ అసాంఘిక కార్యకలాపాలకి, డ్రగ్స్కి ఈ అడ్డగా మారింది. అన్నీ కూడా రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో సాయంత్రం వేళలో మరి యువత కూడా ఇటు వచ్చి ఇటు ప్రాంతం కూడా మంచిగా మరి చెట్లు పొదలు ఉండడం వల్ల మరి లేకపోతే చిన్నటువంటి దాబాలు ఏర్పడడం వల్ల దాబాల్లో కూర్చొని మరి మద్యం సేవించడం కావచ్చు, సిగరెట్లు, గంజాయి వంటి ప్రమాదకరమైనటువంటి సేవించి ఇలా యువత ప్రాణాలు కోల్పోతున్నది. తద్వారా వరంగల్ కమిషనర్ గారికి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కోరేది ఒకటే, ఈ రింగ్ రోడ్డు అక్రమాల మరి ఉన్నటువంటి యువతను మరి కాపాడాలని, వరంగల్లో జరుగుతున్న అన్యాయం కూడా మీరు పోలీసు వాళ్ళు మరి దీని మీద మంచి శ్రద్ధ పెట్టి రైడింగ్ చేసి చట్టపరమైనటువంటి కేసులు ఎత్తేనే మరి రాబోయే తరం కూడా బాగుంటుందని ఆలోచిస్తున్నాం.